అరే ఇప్పుడు చూడరా ఏ చింగిరి ఏం సార్ క్లాస్కి వచ్చి వెళ్ళిపోతున్నారు? మీరు బిజీగా ఉన్నారు కదరా. మీరు జోకులు బలేస్తారు సార్. మరి సార్ది 30 years ఎక్స్పీరియన్స్ కదా. నా ఎక్స్పీరియన్స్ కన్నా మీ ఎక్స్ట్రాలు ఎక్కువ అవుతున్నాయి కదరా. తెలుసులేరా. అబ్బో అడ్డా ఏం పాపా ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్ అయినట్టుంది. ఇంకా లేదు సార్. మీరా? పర్లేదే, నువ్వు బాగానే గుర్తుపట్టావు. ఆడే ఇంకా గుర్తుపట్టలేదు. రే చూసింది చాలు ఈ రోజుకి. మీకు మంచి న్యూస్ చెప్దామని వచ్చాను. నా మూడంతా చెడగొట్టారు. ఇప్పుడు మాత్రం ఏమైంది సార్? మూడ్లోకి వచ్చేయండి. ఏంటి నీ మాటలు? నువ్వు నోరు కంట్రోల్లో ఉండదా? ఏ లైట్ తీసుకో. మే ఐ కమ్ ఇన్ సార్? రా. హాయ్. ఇప్పుడు టైం ఎంత అయిందిరా? నువ్వు సినిమాకి వచ్చావా క్లాస్ రూమ్కి వచ్చావా? మధ్యలో వచ్చాడు మంచి రకం 30 years. వస్తున్నాడు చూడు. మధ్యలో వస్తావేంట్రా? మధ్య రకం రాత్రి లేట్ అయింది బా. రాత్రి అంతా నిద్రలేదా? ఏంట్రా సౌండ్? ఆ న్యూస్ ఏదో చెప్పండి సార్ ప్లీజ్ సార్. లేదంటే క్లాస్ అంతా రచ్చరాజు చేసేట్టున్నాడు. రవి ఆ న్యూస్ చెప్తే ఆనందంతో గెంతులేస్తారు. ఇప్పుడుదా చేస్తుంది అదే కదా. విషయం ఏమిటంటే మీ అందరి కోసం మన కాలేజీ యాజమాన్యం ఒక టూర్ ప్లాన్ చేశారు. సైలెన్స్. కూర్చోండి కూర్చోండి కూర్చో. సైలెన్స్. బ్యాంక్ కాక సార్. రే అది పూరి జగన్నాథ్ సొంతం రా. కూర్చో. సార్ కాశ్మీరా సార్? నిన్ను పంపిస్తే పేడ బెరగడవుద్ది. కూర్చో. సార్ ఊటీయా సార్? కోయంబత్తూర్ సార్? కూర్చో. అంత లేదమ్మా, మనది లో బడ్జెట్. డోంట్ ఎక్స్పెక్ట్. మనం వెళ్ళే చోట పక్షులుంటాయి, అందమైన పువ్వులుంటాయి, సెలయేళ్ళుంటాయి. ఫస్ట్ లొకేషన్ చెప్పా అవన్నీ ఉంటాయి లేదు మీ ఎవడు రాజు అక్కడ ఏమీ లేవని చెప్పడానికి. వితౌట్ ఎక్స్పీరియన్స్ అనుకున్నారా? 30 years ఇక్కడ, అందుకే అవన్నీ అక్కడ. ఎక్కడికి వెళ్తాం త్వరగా చెప్పండి సార్. అరకు. అరకు అని చెప్పగానే అంత డేలా పడిపోయారు. ఏం సప్పుడు సైట్లేదేంటి? వెనకడికి మీలాంటి వాళ్ళు ఎవరో నీరసం కుక్క నారాయణగూడ వెళ్తే నడుము నొప్పికి మందు లేదన్నాడంట. అలా ఉంది మీరు చెప్పేది. ఒరే దీని మీనింగ్ ఏంట్రా? మీరు చెప్పినది మాకు అర్థమవుతున్నాయా? మేము ఊగట్లే. పైగా అరకెళ్ళేదానికి టూర్ అనే పెద్ద పేరు ఉంది. అంతే బాబు అంతే. మన ప్రిన్సిపల్ బడ్జెట్ అంతే. 5,000 కట్టండి. ఇష్టమైన వాళ్ళు రండి, లేకపోతే ఆగిపోండి. మీ కర్మ. మీరు సావాలి. హాయ్ సుమా. హలో సార్. టూర్కి వస్తున్నావు కదా? మీరు 5,000 చెప్తున్నారంటగా. 5,000కి ప్లాన్ చేసింది నీ గురించి. నా కోసమా? 3 అక్కడ, 2 ఇక్కడ. మీ ఆయన ఎక్కడ? తెలిసిపోద్దేమో సార్. అందుకే కదా టూర్ ప్లాన్ చేసింది. మీరు చాలా ఇన్నోసెంట్ అనుకున్నా. నాకు సెంటు కొట్టుకోవడం తెలుసు కానీ ఇన్నోసెంట్ గురించి తెలియదు. అబ్బో పంచులు కూడా బానే వేస్తారే. పంచి కట్టడం కూడా బాగా తెలుసు. ఉండవే సార్. 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సైలెన్స్ అక్కడ. తెలిసినట్టుంది ఇక్కడ. అయితే వెయిట్ చేస్తా అక్కడ. బాయ్. అమ్మయ్యా దరిద్రం వదిలింది.